అత్తమామల వేధింపులు తాళలేక మరో యువతి బలైంది. దుర్గం చెరువు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం అయితే మరణించింది. దీంతో ఒకవైపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. జనవరిలోనే పెళ్ళైంది. ఇంతలోనే అటు అత్తమామలు కావచ్చు, భర్త కావచ్చు తరచుగా వేధించడంతో ప్రస్తుతం అయితే తను ఆత్మహత్య చేసుకుని ప్రస్తుతం మనతో పాటు సుష్మా ఒక తండ్రి ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు పెళ్ళయ్యి ఎప్పుడయింది, ఏంటి అసలు ఎప్పుడు? ఫస్ట్గా అయిందమ్మా సుష్మ మ్యారేజ్. నేరేడుమెట్టు నివాసులతో మేము చేశాము. మంచిగా లాంఛనంగా 5 లక్షల అర్తుల బంగారం, ఒక బుల్లెట్ బండి పెట్టి మేము ఎంతో ఘనంగా మా ప్రేమపూర్వకంగా చేసినాను. అయినా ఇంకా వాళ్ళు అది ఇవ్వాలని చెప్పి కట్నపు వేధింపులతో మా పాపను దొంగచాటుగా బయటకు పిలిపించి హత్య చేసి వాటర్లో వేసి చంపేశారమ్మా. ఇది మేము ఆఫీస్ నుండి ఇంకా రాకపోయేసరికి మేనేజర్ సార్ మాకు ఫోన్ చేశారు. మేము వెళ్ళి వెతికి అక్కడిక్కడ చూడగా ఎక్కడ లేదు. మదాపూర్ పిఎస్లో మేము కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చి దుర్గం చెరువు ఏరియా, ఆమె యొక్క సాఫ్ట్వేర్ ఆఫీస్, ఆ ప్రాంతాల చుట్టుముట్టు తిరిగి చూడగా లాస్ట్కు ఎస్ఐకి అక్కడికి ఫోటో, ఆమె కలర్ వేసుకున్న డ్రెస్సు మదాపూర్ పిఎస్లో నేను ఇచ్చాను. ఇచ్చిన ప్రకారంగా మేము వెతుకుతుండగా నైట్ టు ఎర్లీ మార్నింగ్ తక్కువ మేము వెతుకుతుండగా దుర్గం చెరువు ఏరియాలో లాస్ట్ వాటర్ జంపింగ్లో అక్కడ ఆమె తేలి ఉన్నది. ఎస్ఐ ప్రకారం చెప్పిన ప్రకారం వెళ్ళి చూడగా మా పాపనే చనిపోయింది. దాంట్లో ఇది అత్తమామ వేధింపుల కట్నాల వల్లనే తన భర్త ఆమె ఆఫీస్లో డ్యూటీ చేయించుండగా 8 గంటలకు డిన్నర్ అయిపోయిన వెంటనే బయటికి పిలిపించి తనను నమ్మించి చీకట్లో తీసుకెళ్ళి హత్య చేసి వాటర్లో వేసి చంపాడండి. ఈ యొక్క మా యొక్క విశ్వసనీయమైన తీర్మానము. మాకు న్యాయం చేకూర్చాలి, మా పాపకు ఆత్మకు శాంతి చేకూరాలని మేము మనవి చేస్తున్నాము.